అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎం శైలజ. అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఈ రోజు మా ఇంట్లో ధనలక్ష్మి పూజ చేసుకున్నాండి. ఈ ధనలక్ష్మి పూజకి డెకరేషన్ ఏ విధంగా చేసిన అన్నది మీకు చూపిస్తున్నా. 2 ఆస్టర్ బాక్సెస్ పెట్టినామండి. దానిపైన క్లాత్ వేసినాం. ఈ విధంగా స్టెప్స్ అయితే అరేంజ్ చేసుకున్నాం. దానిపైన బ్యాక్ డ్రాప్ వేసినాం. ఈ బ్యాక్ డ్రాప్స్ కూడా మా దగ్గరే ఉంటాయి. అమ్మవారు చూడండి, లక్ష్మీదేవి తల మెరుస్తూ ఉంది. 5 నిమిషాల్లో అయితే ఈ స్టెప్స్ డెకరేషన్ అయిపోయింది. తర్వాత ఇటు అటు లంక బిందెల స్టైల్లో బిందెలు ఉంటే ఈ బిందెలు నింపేసి వాటిల్లో చెరుకు గడలు పెట్టినామండి. ఈ చెరుకు గడలు కూడా మా కుండీల్లోనే పెంచుకున్నాం. మేము అమ్మవారి పూజ చేసినప్పుడు చేతిలో చెరుకు గడ అంటే వాటిని కట్ చేసి నేను కుండీలో పెట్టిన అవి ఒక 7-8 అయినాయి. విధంగా చెరుకు గడలు అటు ఇటు సెట్ చేసుకున్న. అష్టలక్ష్ములకి 8 దీపాలు రెడీ చేసుకొని పెట్టుకున్నా. లాస్ట్కి ఇబ్బంది కాకుండా అమ్మవారి ఫోటోకి పూలదండలు వేసిన. పైన తామర పూలు ఉన్నాయి కదా, ఆ తామర పూలు కూడా మా ఇంట్లోయే కలుషం రెడీ చేసుకున్న. ధనలక్ష్మి పూజ కావచ్చు, కొన్ని డబ్బులు, కాయిన్స్, ఈ విధంగా అన్ని సెట్ చేసుకున్నా. చూసిందిగా డెకరేషన్ 5 నిమిషాల్లో అయిపోయింది. ప్రతీకగా మేము ధాన్యలక్ష్మిని కూడా దీంట్లో ప్రిపేర్ చేసుకొని ఈసారి దీపావళికి ధాన్యలక్ష్మి ధనలక్ష్మి రూపంగా మేము పూజ చేసుకుంటున్నాం. కింద ధనలక్ష్మి, ఈ బంగారు కుండలు, ఇవి ధాన్యలక్ష్మి. ఈ రకంగా మనం డెకరేషన్ చేసుకున్నాం. అవి చెరుకు గడలండి. ఈ చెరుకు గడలతో ఇటుపక్క అటుపక్క చెరుకు గడలు పెట్టి మధ్యలో అమ్మవారిని పెట్టి పూజ స్టార్ట్ చేస్తున్నాం. ధ్యానం చక్రాకారం మహత్తేజః తన్మధ్యే పరమేశ్వరీ జగన్మాతా జీవధాత్రీ నారాయణీ పరమేశ్వరీ వ్యూహతేజోమయీ బ్రహ్మానందినీ హరిసుందరీ పాశాంకుశే. నా యూట్యూబ్ ఛానల్ డెవలప్ కావాలని నేను దీపావళి రోజు కొత్త బుక్ ఓపెన్ చేస్తున్నాండి. నెక్స్ట్ దీపావళి కల్లా నా ఛానల్ డెవలప్ అయ్యి ఉండాలని కోరుకుంటున్నా. అసలు అందరు వ్యాపారానికి దీపావళి రోజు బుక్ పెట్టుకుంటారుగా, నేను మాత్రం యూట్యూబ్ ఛానల్కి బుక్ పెట్టుకుంటున్నా. ఫస్ట్ టైం అనుకుంటా ఇట్లా పెట్టుకుని మీరు అందరు కూడా అభిమానించి నా ఛానల్ని డెవలప్ చేయాలని కోరుకుంటున్నా. ఎం శైలజ యూట్యూబ్ ఛానల్ అండి. ఇప్పుడు మా శైలజ మాట్లాడుతుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా నా ఛానల్ని చూడండి. అన్ని డివోషనల్ కంటెంట్, ఎక్కువ డివోషనలే ఉంటాయండి. విష్ణుః శ్రీ మహాలక్ష్మీం లలితాం వైష్ణవీం పరాం శ్రీదేవాః ఉవాచ జయలక్ష్మీ జగన్మాతః జయలక్ష్మీ పరాత్పరే జయ కళ్యాణ నిలయే జయ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ ముదుట కుమారది బింబముగా కన్నుల వెండుగ కాంతులు వెలుగా శోభలు వెంటగా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్య లక్ష్మీ రావమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ ఎట్లా నిన్నెత్తుకుందు అట్లాడని బాలవి నీవు ఇట్లా రమ్మని చూపించి కోట్లాదనమిచ్చేదడు ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ పసిపాలవైతే ఎత్తుకుందు వరలక్ష్మి తల్లి పసిడి బుగ్గల పాల వెళ్ళి పూల పళ్ళు తోరణములతో పాల వెళ్ళి కట్టిన వేదికపై కలహంస నడకలతోటి గల్లు గల్లు మని నడిచే తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ వరలక్ష్మి తల్లి ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. శివే సర్వార్థసాధకే శరణ్యే రేవకే దేవి నమోస్తు కాంతాయ కళ్యాణనిధయే నిధయేనః వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. महत्तेजः तन्मध्ये परमेश्वरी जगन्माता जीवधात्री नारायणी परमेश्वरी व्यूहतेजोमयी ब्रह्मा సమయములో సంధ్యాదీపారాధన
వచ్చెను తల్లి వరలక్ష్మి, వచ్చెను తల్లి మహాలక్ష్మి. కాళ్ళకు గజ్జలు కట్టింది, మెడలో హారం వేసింది, తీసిన వెంటనే వలిచింది, అడిగిన వరమిచ్చింది. సాయంకాల సమయములో సంధ్యాదీపారాధనలో వచ్చెను తల్లి వరలక్ష్మి, వచ్చెను తల్లి మహాలక్ష్మి. हे परमेश्वरी जगन्माता जीवधात्री नारायणी परमेश्वरी व्यूहतेजोमयी ब्रह्मानन्दिनी हरिसुन्दरी पाशाङ्कुशेक्षुकोदण्ड पद्ममालालसत्करा दृष्टा त्वां मुमुहुर्देवा प्रणेमुर्विगतज्वराः तुष्णुवुः श्रीमहालक्ष्मीं ललितां वैष्णवीं परां श्रीदेवाः उवाच जय लक्ष्मी जगन्मातः जय लक्ष्मी परात्परे जय कल्याणनिलये जय सर्वकलात्मिके जय ब्राह्मी महालक्ष्मी ब्रह्मात्मिके परात्मिके जय नारायणि शान्ते जय श्रीललिते रमे जय श्री विजये देवीश्वरि श्रीदे जयद्धिधे नमः सख्ये परमेश्वरी जगन्माता जीवधात्री नारायणी परमेश्वरी व्यूहतेजोमयी ब्रह्मानन्दिनी हरिसुन्दरी पाशाङ्कुशेक्षुकोदण्ड पद्ममालालसत्करा दृष्टा त्वां मुमुहुर्देवाः प्रणेमुर्विगतज्वराः तुष्णुवुः श्रीमहालक्ष्मीं ललितां वैष्णवीं परां श्रीदेवाः उवाच जय लक्ष्मी जगन्मातः जय लक्ष्मी परात्परे जय कल्याणनिलये जय सर्वकलात्मिके థ్యాంక్ యూ శైల. నువ్వు ఇలాంటి పేరెంటాలు చేసుకొని ఒక కొత్త దానికి శ్రీకారం చుట్టినావు. ప్రతి ఒక్కరు కూడా పర్యావరణ కాపాడడానికని నీ వంతు కృషి అందరికీ ఒక ముఖ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. हे परमेश्वरी जगन्माता जीवधात्री नारायणी परमेश्वरी व्यूहतेजोमयी ब्रह्मानन्दिनी हरिसुन्दरी पाशाङ्कुशेक्षुकोदण्ड पद्ममालालसत्करा दृष्टा त्वां मुमुहुर्देवा प्रणेमुर्विगतज्वराः तुष्णुवुः श्रीमहालक्ष्मीं ललितां वैष्णवीं परां श्रीदेवाः उवाच जय लक्ष्मी जगन्मातः जय लक्ष्मी परात्परे जय. దివాళికి నేను లక్ష్మీ పూజ చేసుకున్నా కదా. లక్ష్మీ పూజకు వచ్చిన వాళ్ళందరికీ నేను ఏ విధంగా గిఫ్ట్స్ ప్లాన్ చేసినో గిఫ్ట్ ఐడియా కోసం చెప్తున్నా అండి. అందరు కూడా రిటర్న్ గిఫ్ట్స్ బాగా ఇస్తావు శైలజ, మాకు వీడియో పెట్టు, మేము కూడా ఛాన్స్ ఉంటే చేసుకుంటామంటారు. ఇవి నేను హైదరాబాద్ నుంచి తెప్పించిన అండి. పసుపు కుంకుమ హంస లెక్క ఉంది. హంసలో ఈ టైప్ లో ఒకవైపు పసుపు పోయొచ్చు, ఒకవైపు కుంకుమ పోయొచ్చు. మనం ఇట్లా పట్టుకుంటే చాలా అందంగా చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. నాకైతే బాగా నచ్చిందండి. బాగా నచ్చి నేను బేగం బజార్ లో తీసుకొచ్చినండి. ఇవి కావాలంటే మా షాప్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇందులో పసుపు, దీని నిండా పసుపు పోసిన అండి, దీని నిండా కుంకుమ పోసిన. మనం ఏదన్నా టెంపుల్స్ కి పోయినప్పుడు కూడా తీసుకోవచ్చు. అంత అందంగా ఉంది, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అసలు గోల్డ్ కూడా ఇంత మంచిగా మెరవదేమో, అంత బాగా మెరుస్తుందండి. చాలా బాగుంది, చూడండి ఎంత బాగుందో. చాలా రెండు ఉన్నాయండి నెమలిలు, చాలా బాగుందండి. ఇది ఒకటి ఇచ్చినండి అందరికి రిటర్న్ గిఫ్ట్. ఫస్ట్ గిఫ్ట్ పసుపు కుంకుమతో చూపిస్తున్నా. నెక్స్ట్ అందరికి ఒక ఫ్రూట్, 2 తోలపాకులు. ఇది ఇలాచి ఒక్క పొడి అండి. మనం ఇలాచీస్ ఇస్తే చాలా మంచిదని ఇలాచీ ఫ్లేవర్ లో ఒక ఒక్క పొడి ప్లాన్ చేసుకున్నాం. ఒక పండు అండి. ఇది అయిపోయిన తర్వాత దివాళీ కదా అని అందరికి స్వీట్ బాక్స్ అయితే కంపల్సరీ ఇచ్చేసిన. ఈ స్వీట్ బాక్స్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళకి కూడా డ్రై ఫ్రూట్స్ ఇచ్చిన అండి. కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ నేను ఎందులో అయినా ఇస్తుంటా. డ్రై ఫ్రూట్స్ ఒకటి ఇచ్చిన. తర్వాత ఇప్పుడు దివాళీ కదా,
ఈ ఓం నమ శివాయ ఒత్తులండి మా షాప్ లోనే ఉంటాయి, చాలా బాగుంటాయి. దీని గురించి ఒక వీడియో కూడా చేసిన, చూడండి, డిస్క్రిప్షన్ లో పెడతా. ఇది GRB ఆవు నెయ్యి, ఈ 3 కూడా ఇచ్చినండి. ఇది అస్సలు ఇది చెప్పలేగా. ఒకటి బిల్వ వృక్షం అండి, ఏక బిల్వం చాలా మంచిదని అందరికి తలా ఒక ఏక బిల్వం చెట్టు తెప్పించి నర్సరీలో నిన్ననే వచ్చినాయండి. రాగానే ఫోన్ చేసిండు, ఒక ఏక బిల్వం చెట్టు కూడా ఇచ్చిన. ఈ విధంగా నేను దివాళీ పూజ చేస్తున్నా అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడండి, నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందరికీ మరి ఒకసారి దివాళీ శుభాకాంక్షలు.